తన కంటి చూపుతూనే గ్రహించేస్తే గుర్తుపడుతుంది. కంటి చూపులో నాడిది గుర్తిస్తుంది నన్ను వేరే రకంగా చూస్తున్నాడని. అయితే అన్ని గమనిస్తూ ఓపికతో అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులు పోయిర్రు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మన క్యాప్షన్ కూడా అదే అనమాట. ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలే రాజ్యాలు కూలిపోయాయి. ఈ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తన్ని చూడదు, ఎవరి తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో, ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే. వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెందాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సార్ ఇంతకుముందు మీరు బాగా క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్కి సార్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత మొగుడు ఏం మిస్టేక్ చేసినా చంపితే మా సినిమాకి ఏం సంబంధం లేదు సార్. అట్లాంటి జరగచ్చు, జరగకపోవచ్చు. ఆ సినిమాకి మాకు సంబంధం ఏం లేదు సార్. ఓకే సదన్ గారు, ఇంకా పెరిగొచ్చేమో మాకు తెలియదు సార్. సదన్ గారికి నా క్వశ్చన్. హలో సార్. హాయ్ సార్. టీజర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత? సో మీకు ఎలా అనిపించింది టీజర్? ఎక్సలెంట్. సో నేను చేస్తున్న పాత్ర దీంట్లో వచ్చేసి శివ అనమాట. సో డైరెక్టర్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు ఆడా ఉంటావు ఈడా ఉంటావు అని చెప్పి. సో సార్ టెంప్లెట్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి స్టాంప్ వేసిన లీగల్ అగ్రిమెంట్ ఆయన. సో ఇక వినగానే నచ్చింది చాలా బాగా. సో సినిమా చూసిన తర్వాత విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది మాకు. బీయింగ్ యాక్టర్స్ మేము చేసాము. సో మాకు చాలా హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అన్న సిద్ధార్థ్ గారు. సో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీ హోప్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మాట్లాడుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ అని చెప్పి చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు వచ్చిన లిటిల్ హార్ట్స్ అయినా కానీ, మిరాయ్ అయినా కానీ, ఏదైనా కానీ కంటెంట్ ఉంటేనే మేము వస్తాం రా భయ్ అని జనాలు ఉన్నారు అట్లా. సో మేము కంటెంట్తో వస్తున్నాము. మీరందరూ రేపటి రోజు చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలి. సో అండ్ మీరు మెల్లగా ఇందాక నేను చూస్తున్నా మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సిండికేట్ లాగా ఏదో మా పిర్రకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు మీ ఇష్టం. మీకు అంటే ఏకదమ్ మీరు క్వశ్చన్లు అడుగుతానంటే మేము దెత్తడి ఆన్సర్ ఇస్తాం. మరి చూసుకోండి మరి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ నరేష్ గారు. సార్ ఇప్పుడు అంటే యాక్చువల్ గా నేను విన్నింది ఏంటంటే మీకు ఒక బిజినెస్ కూడా ఉందంట. ఎలాంటి బిజినెస్ ఉంది, ఎలాంటి గట్ ఫీల్ తో సినిమా తీశారు, ఎంత కాన్ఫిడెన్స్? సార్ మంచి ప్రశ్న సార్. వైన్ షాపులు ఉన్నాయి, కళ్ళు షాపులు ఉన్నాయి. రోజు మా దగ్గరికి పొద్దుగల ఎవరు వచ్చినా సరే మాకు తిడతారు. రోజు మాకు తిట్లే. మేము కళ్ళు మంచి చేసినా తిడతారు, మంచి చేయకుండా లంచ్ కొడుకుంటారు. ఈ సినిమాలో అదే ఉంటుంది మొత్తం. అంటే క్యారెక్టర్కు తగ్గట్టు రియాలిటీగా లంజా అని ఒక పదం ఉంటుంది. మీ ఇద్దరు లంజారాయని అంటారు. మన నాయకులు కూడా, దొంగ నాయకులు కూడా మొత్తం అదే లంజ పనులు చేస్తారు కదా, అట్లా అనమాట. సినిమా కూడా మొత్తం అట్లుంటది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచి సినిమా. డైరెక్టర్ గారు. సార్ ఈ సినిమాలో అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్త్రీశక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆడవాళ్ళతో బూతులు ఎక్కువ మాట్లాడించడానికి అది అవసరం సార్? దాంట్లో ఉండాలని పెట్టారా లేదంటే ఆకర్షణ కోసం దానికోసం ఏమన్నా ఉంటుంది? క్యారెక్టర్ బాగా ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్స్ మల్లీశ్వరి అనే క్యారెక్టర్, సాయిరాబాన్ అనే క్యారెక్టర్, తర్వాత పోచి అనే క్యారెక్టర్, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్లు కూడా వాళ్ళు ఫస్ట్ బాగా మాట్లాడతారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఒక పెయిన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళు క్యారెక్టరేషన్ మారిపోయి వాళ్ళు అవతలలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంటే అవతల ఇప్పుడు నువ్వు కొడకంటే నేను నా కొడక అంటాను, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఆ పాత్రని అలాగా మాట్లాడించాల్సి వచ్చింది అనమాట. అంటే వాళ్ళ అవతల వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఈ క్యారెక్టర్ కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఆ పాత్ర అలాగే మాట్లాడింది. ఓకే సార్, ఇంకొక డౌట్ ఉంది మీకు. అంటే ఇప్పుడు మా తెలంగాణ
గ్రామీణ వాతావరణం కావచ్చు ఎట్లా ఉంటుంది అంటే రగ్గడు మామూలుగా మంచిగా మాట్లాడితే అన్న 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 అని మాట్లాడతారు. వాడేమైనా తిరగబడ్డా అనుకో ఎంబటే బూత్ మాట్లాడేస్తారు. అంటే అది బూత్ అనేది మాకు అక్కడ అంటే మా తెలుగు భాష తెలంగాణ భాష గొప్పతనం చాలా గొప్పది. కాకపోతే ఏంటంటే మాట్లాడే వాడుక భాష లోపల తేడా వచ్చిందంటే ఎంబటే రియాక్షన్ ఉంటుంది ఆడ. చల్ మాకెళ్ళు చల్ వాడుకోవు చల్ దెంగేవే ఈ టైప్ ఉంటుంది అనమాట. అంటే అది ఏంటంటే వాడుకో భాషలుగా ఎప్పుడు వస్తుంది అదంటే కావాలని కాదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఆ సిచ్యువేషన్ కల్పించినప్పుడు వస్తుంది. ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ క్రియేషన్ చేసింది. అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ మాటనే వస్తుంది. వాస్తవంగా కూడా మనం ప్రేమిస్తే చక్కగా అన్న చెప్పన్నా ఏదన్నా అని మాట్లాడతాం. తిరగబట్టే మన లోపల అవుట్ రైట్ వస్తుంది. వాడు కొట్టినా పర్లేదు, వాడు మనం శక్తిహీనమైనా పర్లేదు, వాడు 4 కొట్టినా ఒక దెబ్బ కొడతాం, కానీ ఖచ్చితంగా ఈ పదాలు మాట్లాడతాం. కాబట్టి యాజ్ యూజువల్గా న్యాచురల్గా మాత్రమే ఆ పదాలు వాడడం జరిగింది తప్ప పెట్టాలని కాదు, వాళ్ళని కాదు, న్యాచురల్గా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు 1 more క్వశ్చన్ మీకు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఉమెన్ ఫెమినిస్ట్ థాట్స్ ఇవన్నీ చెప్తున్నారు, అండ్ చూపించడం ఇంకొక రకంగా చూపించారు, మోర్ రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిస్టా ఉమెనైజరా? నేను కమ్యూనిస్ట్ ఏమిస్ట్ కాదు. అంటే యాక్చువల్గా ఒక ఫిల్మ్ మేకర్గా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒకలా చూపిస్తారు, ఏది ఒక లేడీని. రాజ్ కపూర్ గారు ఉన్నారు సినిమాలు, ఆయన లేడీని ఒకలా చూపిస్తారు. బట్ నేను క్రియేట్ చేసిన పాత్రలో నేను ఆ అమ్మాయికి ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వాలి, ఎంతవరకు ఆ అమ్మాయిని మాట్లాడించాలి, ఆ కోణంలోనే నేను చేసి చూపిస్తాను. కానీ అదర్వైజ్ నేను ఉమెనిస్ట్ కాదు, లేకపోతే ఫెమినిస్ట్ కాదు. శ్రీలు గారు, ఈ సినిమాతో మీకు రిప్రజెంటేషన్ వస్తుంది, యూ విల్ గో ఇన్ టు హైట్స్ అని చెప్తున్నా, కానీ ఎక్కడో కొన్ని నెగిటివ్ డైలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మరి కెరియర్ ఎలా వెళ్తుంది అంటే చూసే ఫిలిమ్స్ బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మీకు ఎలా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను? ఇది టీజర్ వరకే అండి, అండ్ మూవీలో కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ అంతా వేరుంటది. అండ్ నా కెరియర్ ముందుకు ఎలా అవుతుంది అంటే ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ చూస్తే డైరెక్టర్స్ కి ఇంకా ఒక విమెన్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే థాట్స్ అయితే ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగా, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది. అంటే మీకు వేరే రాంగ్ గా అర్థమైందేమో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మీ ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది.